మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. మధ్యప్రాచ్యం అంతా యుద్ధ బీభత్సంతో వణికిపోతోంది. అమెరికాలో అలజడి మొదలైంది, యుద్ధ వ్యతిరేకత మొదలైంది, ట్రంప్కి వ్యతిరేకత మొదలైంది. ఇజ్రాయిల్ మేకపోతు గాంభీర్యం వల్ల ఇప్పుడు దాని వెన్నులో వణుకు పుడుతోంది. ఇరాన్ తగ్గేదే లేదంటోంది, ప్రతీకార దాడికి రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటటువంటిదే ప్రపంచం అంతా కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉంది. 3 విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో నేను మాట్లాడతాను. ఉదయం B-2 బాంబర్ ద్వారా 3 ఇరాన్ న్యూక్లియర్ స్టేషన్స్ మీద అమెరికా చేసినటువంటి భయానక బాంబు దాడి తర్వాత ఎలా ఉంటుంది? ఇరాన్ లొంగిపోతుందా, మొత్తం అంతా కూడా సమసిపోతుందా అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ముఖ్యంగా ట్రంప్ ఈ దెబ్బకు దిగొచ్చేస్తుంది ఇరాన్ అని అనుకున్నాడు, కానీ అలా జరగలేదు. సో అమెరికా దాడి తర్వాత ఇరాన్ స్పందన ఎలా ఉంది, రియాక్షన్ ఎలా ఉంది, దీని ప్రభావం అమెరికాలో ఎలా ఉంది, ఇజ్రాయెల్ మీద ఎలా ఉంది, అలాగే 3వ విషయం రష్యా అలాగే చైనా, వీటి పాత్ర ఏమిటి, ఏ స్టాండ్ తీసుకుంటాయి ఏమిటి, ఇరాన్ కదలికలు ఎలా ఉన్నాయి. సో ఈ 3 విషయాల మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బాంబు దాడి చేసింది అమెరికా ఇరాన్ మీద, ఇరాన్లో ఉన్నటువంటి 3 న్యూక్లియర్ స్టేషన్స్ మీద. సో ఇరాన్ మీద మేము దాడి చేసేసాం కాబట్టి ఇక అంతా అతలాకుతలం అయిపోయింది, ఇక ధ్వంసం అయిపోయింది, ఇక కాళ్ళబేరానికి వచ్చేస్తుంది ఇరాన్ అని చెప్పేసి ట్రంప్ అనుకున్నాడు, అమెరికా అనుకుంది. మొత్తం ట్రంప్ మీడియా ముందు కూడా, ప్రపంచ మీడియా ముందు కూడా బ్రహ్మాండంగా మాట్లాడాడు. కానీ ఇరాన్ ఏమందంటే ఏమి లేదు, తుస్ అంది. ఏమిటి తుస్సు? మీరు బాంబులు అయితే వేశారు కానీ మేము ముందే జాగ్రత్త పడ్డాం, మాకు నష్టం ఏమీ వాటిల్లలేదు, మొత్తం జనాలందరినీ కూడా అక్కడి నుంచి తరలించేశాము. అయినా మేము దీనికి సహించము, దీనికి ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. వెంటనే 35 మిసైల్స్తో ఇజ్రాయెల్ మీద ఇరాన్ మళ్ళీ దాడి చేసింది. వాళ్ళ 35 మిసైల్స్, మామూలు మిసైల్స్ కాదు. అందులో ఖైబర్ అనే ఒక మిసైల్ ఉందంట. ఆ ఖైబర్ అనేటటువంటి మిసైల్ని ఫస్ట్ టైం వీళ్ళు యూజ్ చేశారు. అది చాలా భయానకమైనటువంటి మిసైల్ అని చెప్పేసి 2,000 కిలోమీటర్ల రేంజ్లో అది అటాక్ చేయగలదు, టార్గెట్ చేయగలదు. 13 మీటర్ల పొడవు. చాలా దాని యొక్క టెక్నాలజీ, దాని అంతటి గురించి కూడా తర్వాత చాలా వీడియోలు ఈరోజు చూశాను. దాని వీడియో చూపించారు వీళ్ళు, ఇరాన్ వాళ్ళు. మేము వాళ్ళ లాంచ్ చేసినటువంటి మిసైల్ ఎట్లాంటిదో అంటే అది ఏకంగా దాన్ని చూస్తే, ఆ వీడియో చూస్తే మృత్యువు నేల మించి ఆకాశం దాకా నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట, అంత భయానకంగా. సరే, ఇట్లాంటి 35 మిసైల్ చేశారు. 14 పట్టణాల మీద దాడి జరిగింది ఇజ్రాయెల్ మీద. అతలాకుతలమైంది ఇజ్రాయెల్ ఇవాళ. కానీ నష్టం ఎంత అయింది అని ఏమీ చెప్పలేదు. కానీ నెతన్యాహు మాత్రం ట్రంప్ని శబాష్ అని అన్నాడు, కంగ్రాచులేషన్ చెప్పాడు. మళ్ళీ భలే మంచి పని చేసావని చెప్పేసి అన్నాడు. కానీ ఇరాన్ తగ్గలేదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇరాన్ ప్రతీకారం ఇజ్రాయెల్ మీద మొదలైంది. అయితే ఇక్కడ కేవలం అమెరికా చేసిన దానికి ఇజ్రాయెల్ మీద మిసైల్స్ దాడి చేసి ఊరుకుంటుందా ఇరాన్ అంటే కాదు. అయతుల్లా ఖమెనై, ఇరాన్ నేత, ఆయన ఏమన్నాడంటే అమెరికాని, యుద్ధం నువ్వు స్టార్ట్ చేశావు, దీని అంతం నేను చేస్తాను. సో బిగినింగ్ నీది, ఎండింగ్ నాది అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆ వార్నింగ్ ఏమిటి అనేటటువంటిది ఆయన ఒక మ్యాప్ కూడా చూపించి ఇచ్చాడు. ఆ విషయాల్లోకి మనం వద్దాము. దానికి ముందు ఈరోజు ఇరాన్ ఫారిన్ మినిస్టరు మాట్లాడినటువంటి తీవ్రమైనటువంటి పదజాలంతో అమెరికా విషయంలో మాట్లాడినటువంటి మాటలు ప్రపంచం అంతా విన్నదండి. ఏమిటి అంటే, ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరగ్జీ, ఆయన చాలా స్ట్రాంగ్ వర్డింగ్తో అమెరికాని ఖండించాడు. ఇది దారుణమైనటువంటి, అమానుషమైనటువంటి దాడి. ఇది మొత్తం ఇరాన్ అండర్ అమెరికన్ అగ్రెషన్, అండర్ అమెరికన్ అటాక్ అని చెబుతూ, ఇది యునైటెడ్ నేషన్స్ రూపొందించినటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ చార్టర్ ఏదైతే ఉందో దానికి
ఫక్తు ఉల్లంఘన, అమెరికా ఉల్లంఘించింది. అందులోనూ మేము అమెరికాతో నెగోషియేషన్స్తో ఉన్న సందర్భంలో, అణ్వాయుధాలకు సంబంధించి అమెరికాతో మేము నెగోషియేషన్స్లో ఉన్న సందర్భంలో, చర్చలు జరుగుతూ ఉన్న సందర్భంలో ఈ విధంగా మా మీద దాడికి పూనుకోవడం, అందులోనూ ఇజ్రాయెల్ జెనోసైడ్ చేసేటటువంటి దేశం అది, అంటే నరహంతక దేశం, మానవ మారణహోమం చేసేటటువంటి దేశం, గాజాలో ఎన్ని వేల మందిని చంపుతూ ఉందో తెలుసు. అలాంటి దేశాంతో కుమ్మక్కయ్యి చేతులు కలిపి మా మీద దాడి చేయడం అనేటటువంటిది చాలా దారుణము. సో ఇప్పుడు చర్చలు కాదు చర్యలే అని చెప్పి తెగేసి చెప్పాడు ఇరాన్ ఫారిన్ మినిస్టర్. అది సో ఇప్పుడు ఆయన ఈ అగ్రెషన్కి మేము సమాధానం చెప్తాం. ఆ సమాధానం చెప్పడం అనేది ఇరాన్ రిజర్వ్స్ ఇట్స్ రైట్స్ టు టేక్ యాక్షన్ ఎగ్నెస్ట్ అమెరికా అని కూడా అన్నాడు అనమాట. అలాగే అంతేకాదు, అమెరికా చేసినటువంటి ఈ చర్య ఎంత దారుణమైనటువంటిదంటే మోసపూరితమైనటువంటి దాడి అన్నాడు. ఇట్స్ ఎ బిట్రేయల్ అటాక్ అని అన్నాడు అనమాట. సో ఇలాంటి తీవ్రమైన పదజాలంతో అమెరికాని ఖండించి ఇప్పుడు చర్చలకు కూర్చోవడం కాదు, ఇక మేము మా సత్తా ఏమిటో చూపిస్తామని చెప్పేసి అన్నాడు. ఇదండి ఫస్ట్ పాయింట్. సో ఇంకో పాయింట్ ఏమిటయా అంటే, అయితే ఇజ్రాయెల్ మీద మిసైల్స్తో దాడి సరే అమెరికా మీద మీరు ఈ ఇరాన్ ఏం చేయడానికి అవకాశం ఉంది అని అంటే, ఈ ఇరాన్ నాయకుడు అయతుల్లా ఖమెనై ఆయన ఏం చెప్పాడయ్యా అంటే, ఒక మ్యాప్ చూపించి, ఖబర్దార్ మీ సైనిక శిబిరాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ మా చుట్టుపక్కలే ఉన్నాయి, మా రేంజ్లోనే ఉన్నాయి, సో వాటిని ధ్వంసం చేయడం మాకు క్షణాలతో పని అని చెప్పి మ్యాప్ చూపించి మరి ఆయన వార్నింగ్ ఇచ్చాడనమాట. ఒకసారి మనం మధ్య ఆసియాలో కానీ అలాగే పశ్చిమాసియాలో కానీ అరబ్ కంట్రీస్లో కానీ మొత్తం ఇరాన్కి ఆనుకొని ఉన్నటువంటి దేశాల్లో ఎక్కడెక్కడ అమెరికా సైనిక శిబిరాలు క్యాంపులు ఉన్నాయి. సౌదీ అరేబియాలో ఉన్నాయి, దాదాపు 35,000 సైన్యం ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు సౌదీ అరేబియా కొంచెం సన్నాయి నొక్కుతున్న సంయమనం పాటించమని, కానీ అక్కడ దాదాపు అమెరికా మిలిటరీ 35,000 సైనికులు ఉన్నారంట. అలాగే అక్కడ ఇరాక్లో ఎయిర్ బేస్లో 2,000 మంది ఉన్నారు. ఇరాక్ ఎయిర్ బేస్లో అమెరికాకు సంబంధించినటువంటిది. కువైట్లో 5,000 మంది కమాండోలు ఉన్నారంట అక్కడ ఉన్నటువంటి సైనిక క్యాంప్స్లో. జోర్డాన్లో 2,000, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దాదాపు 3 అక్కడ నేవల్, ఎయిర్ అండ్ ఆర్మీ ఈ 3 క్యాంప్స్ ఉన్నాయి. దాదాపు అక్కడ 6,000 మంది. సో ఈ క్యాంప్స్ మీద ఇరాన్ దాడి చేయాలని అనుకుంటే నిమిషం పట్టదు అన్నమాట. సో ఇరాన్ ప్రతీకారానికి దిగితే ఈ అమెరికన్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో మిలిటరీ క్యాంప్స్ చుట్టుపక్కల ఇరాన్కి, వాటి మీద ఖచ్చితంగా దాడి చేసేటటువంటి అవకాశం ఉంది, మేము వదిలిపెట్టము అని చెప్పి పరోక్షంగా హెచ్చరించాడు ఖమెనై. అలాగే వాతావరణం చూస్తుంటుంటే వాళ్ళు తగ్గేటట్టుగా లేదు. సో ఇది మిత్రులారా అమెరికాకి వణుకు పుట్టిస్తున్నటువంటి విషయము. ఆల్రెడీ ఇజ్రాయెల్కి వెన్నులో వణుకు పుడుతుంది. మిసైల్స్ మీద మిసైల్స్ దాడి జరుగుతుంది. బేభత్సం జరిగింది ఇవాళ. నేను ఇందాక చెప్పానే, ఖైబర్ అనేటటువంటి మిసైల్ చాలా బేభత్సం సృష్టించిందనమాట. సో ఇది అంటే ఇరాన్ ఇప్పుడు ఇమీడియట్గా తీసుకున్నటువంటి చర్య, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ధోరణి చూస్తుంటుంటే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అనేటటువంటిది. ఇంకోటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అమెరికాలో ట్రంప్కి వ్యతిరేకత మొదలైంది, కాంగ్రెస్లో మొదలైంది, సెనేట్లో మొదలైంది, ప్రజల్లో వ్యతిరేకత విపరీతంగా వస్తుంది. ఆల్రెడీ ప్రదర్శనలు మొదలయ్యాయి. స్టాప్ ద వార్ అని చెప్పేసి, డౌన్ ట్రంప్ అని చెప్పేసి వేలాది మంది స్ట్రీట్స్లోకి వచ్చి వేస్తున్నారు. ఇప్పుడు అమెరికా భయం ఏమిటయ్యా అంటే, అమెరికాకు సంబంధించినటువంటి సైనిక క్యాంపులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇరాన్ దాడి చేస్తే వేల మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోతారు. ఒకవేళ వేల మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత కాంగ్రెస్లో యుద్ధం గురించి ఇరాన్ మీద పూర్తి యుద్ధానికి దిగుదామని చెప్పి ఓటింగ్ పెట్టినా అప్పుడు కాంగ్రెస్లో ట్రంప్ నెగ్గుతాడా లేదా అనేటటువంటిది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట.
సో ట్రంప్ పరిస్థితి ఇరకాటంలో ఉంది, అమెరికా మొత్తం అలజడిలో ఉంది. అటు ఇజ్రాయెల్ కూడా అమెరికా తన సైన్యాన్ని తానే కాపాడుకోలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉందే, ఇప్పుడు మనల్ని ఏం కాపాడుతుంది, మనం ఏం చేస్తామని చెప్పి ఇజ్రాయెల్ దగ్గర అంత బలం ఉంది, ఇంత బలం ఉంది అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఇజ్రాయెల్లో చాలా అల్లకల్లోలంగా ఉంది పరిస్థితుల్లో. ప్రజలందరూ కూడా బంకర్లలో దాక్కుంటున్నారు. ఇది పరిస్థితి అండి అమెరికాలోను ఇజ్రాయెల్లోని పరిస్థితి. ఇప్పుడు థర్డ్ పాయింట్కి వద్దాం. మరి రష్యా ఏం చేస్తుంది, చైనా ఏం చేస్తుంది, తమాషా చూస్తూ ఊరుకుంటారా అని చెప్పేసి. అంటే ఒకవేళ ఇరాన్ కానీ ఇటు అమెరికన్ మిలిటరీ క్యాంప్స్ మీద దాడులు కానీ చేస్తే అమెరికా పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగితే రష్యా ఏం చేస్తుంది? అందుకనే ఈరోజు ఇమీడియట్గా ఇరాన్ ఫారిన్ మినిస్టర్ ఒక బృందాన్ని వేసుకొని పుతిన్తో మంతనాలు జరపడానికి బయలుదేరాడు. ఆల్రెడీ చేరుకునే ఉంటారు ఇప్పుడు మనం వీడియో చేస్తున్న టైంకి. సో రష్యా ఇంతకుముందే వార్నింగ్ ఇచ్చింది, మీరు అక్కడ న్యూక్లియర్ స్టేషన్స్ మీద ఏ విధమైనటువంటి అటాక్ చేసినా సరే అది సరైనది కాదు, అక్కడ మా సిబ్బందిని మేము ఉపసంహరించుకోవట్లేదు అని చెప్పేసి చెప్పింది. ఉపసంహరించుకోవట్లేదు అంటే దాని మీనింగ్ ఏమిటి? మీరు కానీ దాడి చేస్తే మేము ఊరుకోమనే కదా. సరే, ఇప్పుడు ఆల్రెడీ మేము చూస్తూ ఊరుకోమని పుతిన్ ఒక మాట కూడా అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ రష్యా రెండూ కూడా టచ్లోకి వచ్చాయి, ఇప్పుడు మాట్లాడుకుంటాయి అన్నమాట. ఇరాన్ యొక్క అభియోగం ఏమిటాయా అంటే, మా న్యూక్లియర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పీస్ఫుల్ న్యూక్లియర్ స్టేషన్స్, పౌర సమాజం కోసం అణు ఇంధనం కోసం మేము ఏర్పాటు చేసుకున్నవే తప్ప మేము అణుబాంబులు తయారు చేసుకోవడం కోసం కాదు అని చెప్పేసి మేము ఏర్పాటు చేసుకున్నాం. దాని మీద వీళ్ళు దాడులు చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పేసి. అయితే ఒకవేళ ఇంకా ముందుకు వెళ్ళి మరికొన్ని న్యూక్లియర్ స్టేషన్స్ మీద మళ్ళీ దాడులు చేస్తే అణు ఇంధనము, దాని విధ్వంసము, దాని ప్రభావము ఎలా ఉంటుందో ఏమిటో అనేటటువంటిది మనం సైంటిస్టులు చెప్పిన మాటలతోనే ఊహిస్తేనే చాలా భయానకంగా ఉంటుంది. ఇదండి మొత్తం మీద ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది, ఇజ్రాయెల్ వణికిపోతుంది. సో అటు రష్యా కూడా ఇరాన్కి మేము ఉన్నాము అని ధైర్యం చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ప్రపంచ యుద్ధానికి దారితీసేటటువంటి పరిణామాలు ఏమైనా కనిపించే అవకాశం ఉందా? అలాంటి పరిణామాలకు దారితీసేటటువంటి అవకాశం ఉందా అంటే ఆ అవకాశాన్ని కొట్టి పారేయలేము. అయితే ప్రస్తుతానికి మేము చర్చలు కాదు, మాకు చర్యలే కావాలి. అమానుషంగా మా మీద చాలా మోసపూరితంగా అమెరికా దాడి చేసిందని చెప్పేసి ఇరాన్ అంటుంది. ఇది మిత్రులారా ఇప్పుడు లేటెస్ట్ తాజా పరిణామం ఇది. తర్వాత ఎందుకంటే రేపు తెల్లారే టైంకి ఏం జరుగుతుందో ఏమిటో అనేటటువంటిది మనకి తెలియదు. మొత్తానికి మిడిల్ ఈస్ట్ అంతా అల్లకల్లోలంగా ఉంది. అమెరికాలో అలజడి, ఇజ్రాయెల్లో అలజడి, రష్యా మీద అంతా కూడా ఆధారపడి ఉంది. చైనా ఇప్పుడు మౌనంగా చూస్తుంది. చైనా కూడా ఏదో ఒక స్టాండ్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ప్రపంచ యుద్ధానికి అంతా రంగం సిద్ధమవుతుందా అన్న భయం అయితే అందరిలోనూ కూడా కలుగుతుంది. సో ప్రస్తుతానికి ఇది పరిస్థితి మిత్రులారా. థ్యాంక్ యూ.